ఆంటీ పికిల్స్లో కొత్తగా స్నాక్స్ స్టార్ట్ చేశాం కదా. ఇప్పుడు కజ్జికాయలకి ఆర్డర్ వచ్చింది. మనకు ఎప్పుడు ఆర్డర్ వచ్చినా ఆర్డర్ బేస్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. స్టోరేజ్ అసలు ఉండదు. ప్రిజర్వేటివ్స్ మేము వాడే ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేస్తాం. ఒక్కసారి యూస్ చేసిన ఆయిల్ మేము మళ్ళీ ఆర్డర్స్కి యూస్ చేయం. ఆల్రెడీ యూస్ చేసిన ఆయిల్ మేము మా ఇంట్లోకి యూస్ చేసుకుంటాం. ఇంగ్రీడియంట్స్ ఏ క్వాలిటీవి యూస్ చేస్తారు అని చాలామంది అడుగుతున్నారు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మేము మన ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపరేషన్ చేస్తాం. మీరు మా పికిల్స్ ఇంకా స్నాక్స్ తింటున్నప్పుడు మీకు మీ ఇంట్లో స్నాక్స్ తింటున్న ఫీలింగే వస్తుంది. మీరు మన ఆంటీ పికిల్స్ నుంచి పికిల్స్ ఇంకా స్నాక్స్ ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన డీటెయిల్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఈసారి మాకు కెనడా నుంచి ఆర్డర్ వచ్చిందండి. యాక్చువల్లీ తిను ప్రీవియస్ కస్టమర్ మాకు కెనడా నుంచి ఇప్పుడు ఆర్డర్ చేశారు. అయ్యే పికిల్స్ మేము ప్యాక్ చేస్తూ ఉన్నాము. ఈ పికిల్స్తో పాటు మాకు ఇంకొక టాస్క్ కూడా ఇచ్చారు. ఆయనకి స్వీట్స్ కూడా కావాలని. యాక్చువల్లీ ఆ స్వీట్స్ మేము చేసినవి కాదు. మాకు పక్కన షాప్ దగ్గరే ప్యూర్ గీ స్వీట్స్ తీసుకొచ్చి అందుకు కాటన్ బాక్సెస్లో రిస్క్ అని చెప్పి మళ్ళీ దాన్ని ప్యాక్ మేమే చేసి సపరేట్గా మొత్తం వెయిట్ 18 kgs వెయిట్ దాకా వచ్చేటట్టు ప్యాక్ చేసుకుని ఆయనకి సేఫ్గా కెనడాకి రీచ్ అయ్యేలా చేయగలిగాము. పికిల్స్తో పాటు అందుకే కస్టమర్ అడిగారని స్వీట్స్ కూడా ప్యాక్ చేసేసాం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మా ఆంటీ పికిల్స్కి ఇంపార్టెంట్ కాబట్టి ఎంత రిస్క్ అయినా సరే మేము చేయగలిగాము. మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద మా డీటెయిల్స్ ఉన్నాయి. ఇండియా నేషనలే కాదు ఇంటర్నేషనల్కి కూడా మేము ప్యాకింగ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.